అమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెరుగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల చెమట చుక్కల దారను నేనురా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మా తమ్ముడు నేను మాధవక్క మందిలో ఎట్లా కష్టపడుతున్నామో చూడండి. ఇలా అమ్మో ఆటోకర వైపు అక్క కట్టేది గడ్డ అయితే ఇట్లా ఎదురుతున్నాం. మేము మోపులు పెడతా ఉంటే మా తమ్ముడు అయితే మోస్తుండు, కానీ బరువు మాత్రం చాలా బరువు ఉన్నది. ఎండలేదు అక్క, పచ్చిగా ఉంది కదా ఇది, పచ్చిగా ఉంది ఎండలేదు. అంటే ఎండాలి 2-3 రోజులు ఎండాక మోస్తే బాగుంది. ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పెడతాడట పాటేలు, మళ్ళీ దున్నాలి అక్క. అవును దున్నాలి. మళ్ళీ ఇప్పుడు నారు వస్తాడు, మళ్ళీ నారు వస్తాడని పటేలు వాళ్ళదా ఇది, మన తోట పటేలు వాళ్ళదక్క. మన తోట పటేలు వాళ్ళదనమాట. మనకు ఫ్రీగానే ఇచ్చారు. ఇక ఇది గడ్డి ఫ్రీగా ఇచ్చారు, గడ్డి ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. మనకున్నాయి అక్క బర్రెలు, అందుకే అక్క ఒక మంచి పాట పాడరా అక్క. ఎండకు మాటల్లో అంటావా? ఎండ ఫుల్ కొడుతుంది ఎండ. ఒక పాట పాడరా అక్క. పాడదా, పాడు మరి. నువ్వు పాడు, నేను కూడా పాడుతూ పనిచేస్తూ ఉంటే ఉన్నది. ఇగో వాళ్ళిద్దరు అయితే ఎట్లా వస్తారు చూడరు. మా ఇద్దరికి పని చెప్పారు, వాళ్ళ మాత్రం బాగుంది. జోడి మీద తిరుగుతారు వాళ్ళు, మమ్మల్ని ఇక్కడ పని చెప్పిస్తారు, అక్కడ మంచి తిరుగుతారు. మోపు నువ్వే ఇస్తున్నావు తమ్ముడు, మోపు నువ్వే మొదలు వస్తుంది ఇప్పడానికి. ఈ పాట పాడు అందరు కలిసి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సరిపే ఉన్నది, అందరం ఒకటే. తర్వాత ఇంతే వచ్చు. వచ్చింది పాట పాడక్క. నా పాట పాట, నా పాట ఎండ గురించి వాడది, ఎండ గురించి వాడది మంచిగా ఉంటుంది అక్క. తర్వాత పాట పాడాలని ఒక రాగం తీయంగానే పోతుంది. అయ్యో ఈరుడు ధీరుడు సూర్యుడు మా తమ్ముడు ఎట్లుంది అక్కడ. కాలకేడా కాలకేడే విలన్. అవును. ఇగో మేమైతే ఇట్లా మంచి ముచ్చట్లు చెప్పుకుంటా పని మీద, అంటే పని చేస్తున్నట్టు కాకుండా కొంచెం ఆటపాటలతో చేస్తున్న పని అయితే నలుగురు ఇట్లా ఉంటుంది మాత్రం అనుకోకూడదు. దమ్ము ఇష్టం వస్తుంది, ఎండ కొడుతుంది. చాలా కష్టమైన పని.
దుబ్బం మొత్తం ఉంటుంది కదా, దువ్వం మొత్తం ఉంటుంది ఇంట్లో. మంజుల పాట పాడరాదు మంజుల. నాకు రావు, మీరిద్దరే డాన్స్ చేయండి. తర్వాత తమ్ముడు డాన్స్ పాట పెట్టినాం చేద్దాం కానీ పాట పాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నీవిని కలిగించింది, కలిగి నిన్నే చిలుకయ్యింది. ఇంకా రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాలై నువ్వే మోగాలి, రాగాలై నువ్వే పాడాలి. రాత్రి పట్టాలి ఒక్క పాట మంచిగా వచ్చింది పాట. మస్తు వాడినాం అక్క, సూపర్ సూపర్. ఇప్పుడు తమ్ముడు వాడతాడు. నెక్స్ట్ తమ్ముడు వాడి గడ్డమో పెట్టుకుంటాడు. గమ్మొస్తున్నారా? వాడు ఒక్కడు మోస్తుండు, మీ ముగ్గురం ఎత్తుతున్నాం. కోళ్ళు ఎదిరినట్టుగా ఎదురుతున్నాం అంతా. మేము గడ్డి ఎత్తినట్టు కదా. చాలా తమ్ముడు అది వేరే దాంట్లో పెట్టుది. ఇక బరువు అయితే చాలా ఉన్నది, పచ్చిగా ఉంది కదా. పాట పాడు. పటమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేరు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల చెమట చుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలు కరువు లేక 10 పెళ్ళైపోయినా చదువమ్మ విలువలే, తర్వాత ఏంటి అక్క వెళ్ళి నువ్వు పాస్ అయినా అంటాడు కానీ అది నాకు రాదు. బీటెక్ ఎంఎస్ దుమ్ము అయితే మస్తు దుమ్ము. ఇది నిజం చెప్పాలంటే మనకి అలవాటు లేని పని. ఎందుకంటే మనం ఏమైనా తోట పని ఇవే కానీ పొలం పనులు రావు. అప్పుడు నారే పోయినాం హేమల తక్కువలకు, పొలం పనులు ఎక్కువ రావు. ఇంకోటి ఏంటి, అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి పక్కనే పక్కన పువ్వులో కళ్ళు మమ్మీ నువ్వు వాడరా. కాటుకై కళ్ళలో నీలింటా పాలు పెరుగు చెల్లి పక్కనే అబ్బా దాగుడు మూతల పనే ఎక్కడున్నాను చెప్పు. చాలు తిరిగా మొయ్యలేడిగా చేస్తుంది. ఇగో మేమైతే ఇట్లా గడ్డి పెడుతున్నాం. ఈరోజు ఇట్లా గడిచిపోతుంది మాకైతే.
ఇది అలసిపోగానే మేము నిమ్మకాయలు నింపి అలసిపోగానే తెచ్చిన కూర్చునేది అక్క. ఈరోజు కూర్చుని తమ్ముడికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది, కష్టం బాగా పడుతుంది. ముగ్గురం పిల్లలు నలుగురు ఆయంగా పెడుతుంటే తమ్ముడు ఒక్కడే మోస్తుంది. ఎంత బరువు ఉంటుందో. మీరు ఒకరు మొయ్యొచ్చు కదా అని పెడతారు కావాలి. మేము ఆడవాళ్ళం మొయ్యలేం దీన్ని. మనం వెళ్ళే తగ్గేదే లేదక్క. వాడు మొయ్యలేకపోతే మనం పోతాం. ఇట్లా పడిపోతుంది. ఏమైందిరా? తక్కువ ఆడవాళ్ళం కలిసి తమ్ముడిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం. గడ్డి కాడ కూడా. అయ్యో ఈ లేచుడు కష్టమే అక్క. నువ్వు ఉండాలి మాది వర్క్ వచ్చేటప్పుడు. పోయిందా ఎట్లా? ఈరోజు ఇక్కడ మొత్తం ఇటే వచ్చింది మోపు. ఇటేనా మాధవక్క మజాక. పట్టు పట్టురా. ఎంతైనా కష్టం కష్టమే కదరా. అయినా ముగ్గురు చూసుకొని కూడా ఆడవాళ్ళు చూసుకుంటారు. గ్రేటే అంతేనా? వాడొక్కడుంటే మోపిస్తుంది. అదే వేరే వాళ్ళంటే మనమే మయం పెట్టు. ఏం చేస్తుంది మా తమ్ముడు బంగారం. ఈ పాట పాడదామా? ఈ చిట్టి చిలకమ్మ పాట రాదమ్మా నీకు? చిలకమ్మ అమ్మ కొట్టిందా అదేనా? తోటకెళ్ళావా పండ్ల తెచ్చావా అది పాట బాగుంటుందా? నేను బట్టి నడివా ఒకలుగా పోదు పాలు పెరుగుదాగి పచ్చమంచం మీద నమ్మొస్తుంది అక్క. మాకు మాటలు కూడా వస్తలేవు, మాటలు లేవు. కమ్మనైనా అమ్మ పాటవి మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయి కడుపులో ఉండనన్నప్పుడు చేసినట్టుగా అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి చచ్చిన శవమోలే సమ్మసిలేనమ్మ. మేమైతే ఇట్లా అందరం కలిసి మెలిసి అయితే పని చేసుకుంటున్నాం. గడ్డి మోపులు ఇంకా పొద్దుకి దాకైతాయి. ఇదే ఎర్ర టెండలే ఇదే పని చేయాలి. దమ్ముతున్నారా? దమ్ము తీస్తా అమ్మ. నేనైతే మొయ్యలేను ఈ మోపుల. తక్కువ తక్కువ పెడితే మేము కూడా మోస్తాం. ఇక ఇది కలిపి వచ్చిన తర్వాత మేము కూడా మోస్తాం. ఇప్పుడు మాధవక్క నేను. ఓకేనా మరి? వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇంకేమైనా పాటలు పాడతావు అక్క? ఇక అయిపోయింది. మాకు పాటలు మాట్లాడడానికి కూడా నోరేస్తలేదన్నమాట, ఎందుకంటే దమ్ము వస్తుంది. ఇంకింతటితోటి ఈ వీడియో అయితే కంప్లీట్ చేసాం. ఓకే మరి, బాయ్.